మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీఘడ్పూర్ గ్రామంలో పట్టా భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చుట్టూ తిరిగినా కూడా తమకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారంటున్న బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. పేదల కోసం నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను తమకు సంబంధించినటువంటి పట్ట భూముల్లో కడుతున్నారంటూ కూడా హాజీపూర్ మండలం ర్యాలీఘడ్పూర్కు చెందినటువంటి కొంతమంది బాధితులు జిల్లా కలెక్టర్ కలిసి కూడా తమ గోడైతే వినిపించారు. నిజంగా కూడా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంటి, వీళ్ళకి ఎటువంటి సమస్య ఉన్న విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏంది మీ ప్రధాన సమస్య ఏంది, కలెక్టర్ కలిసి అసలు ఏంది మీ పరిస్థితి? మాకు వారసత్వం వచ్చింది. మా వారసత్వం వచ్చిన దానికి మేము సాగు చేసుకుంటే వాళ్ళు బుద్ధ రాజయ్య, బుద్ధ భూమయ్య, పయోగల ముని మాదే భూమి, మీకు ఇక్కడికి తక్కువ జాతులు రావద్దని కులం పేరున తిట్టి మొత్తం నేను దున్నుకున్న భూమిని సాఫ్ చేసి ముగ్గులు పోయించండి ఇందిరామిన్లకు. ఇప్పుడు ఇందిరామిన్లు వేరే కాడేమో భూమి ఉంటేనే ఇందిరామిన్లు ముగ్గు పోస్తారు. అదేం ప్రభుత్వం భూమి కాదు, అది నా సొంత భూమి. పట్ట వచ్చింది నాకు, ఇక అది నా సమస్య. మాకు ఎట్లా వచ్చిందంటే మాకు వారసత్వంగా వచ్చింది. మా తాత సర్వనాయక్ వాళ్ళ కొడుకు లాల్ సింగ్ కొడుకు మా ఆయన చందు. ఇప్పుడు మాకు ముగ్గురు నుంచి ఇక్కడికి వచ్చింది మాకు భూమి. ఇప్పుడు అందులో నాకు భూమి వస్తే నా బిడ్డకు 5 ఎకరాల భూమి నేను ఇచ్చిన కట్నం కింద ఇచ్చినందుకు ఇప్పుడు నా బిడ్డ మీద కూడా నా బిడ్డ కానిస్టేబుల్ కేసు చేసిండ్రు. ఏం చేయకుండా కూడా ఆమె మీద కేసు పెట్టిండ్రు. అంతా చేస్తాను ఈమె అని, చంపేస్తాం అది ఇదని బెదిరిస్తారు. మళ్ళీ ఆ భూమి కోసం నాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఆమెతో నేను మాట్లాడే అవసరం లేదు, ఆమె ఏం చేసుకుంటుందో చేసుకొని అని పియ్యతో మాకు బయటికి నెట్టేసిండు. ఇక ఇది నా పరిస్థితి. నాకు వారసత్వంగా వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నా, నాకు ఆడ ఇంట్లోకి రానిస్తలేరు, నేను అక్కడే ఉంటాను. ఏం కావాలనుకుంటాను మరి? నా భూమి నాకు కావాలి, వాళ్ళ మీద కేసు కావాలి, నా భూమిలోకి వాళ్ళు రావద్దు. మరి జిల్లా కలెక్టర్ కలిసారు, ఏం చెప్పారు? జిల్లా కలెక్టర్ కలిస్తే నీకు న్యాయం జరుగుద్దామా, ఎవరు వస్తారో వాళ్ళ మీద కేసు వేయమంటాడు. మరి పోలీసులను సంప్రదించారా? ఎంత సంప్రదించినా పోలీసులకు పెద్ద తలకాయలు ఉన్నాయట, వాళ్ళు పట్టించుకుంటలేరు. రామగుండం వెళ్ళినా పట్టించుకుంటలేడు, ఎక్కడికి వెళ్ళినా పట్టించుకుంటలేరు. మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, అసలు ఏంది, సాగులో ఉన్నారా, అసలు పరిస్థితి ఏంది? సరే, తాతల ముత్తాతల నుంచి వచ్చే భూమి మాది. అయితే అక్కడ మేము వెళ్తే దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టుడు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పట్టా ఉన్న భూములలో కూడా ముగ్గు వేసేసి ఇట్లా ఇల్లు కట్టిస్తాం అది అని చెప్పి ఈ రాజకీయ నాయకులు చేస్తాండ్రు. మాకు పట్టా అవి అన్నీ ఉన్నాయి, రైతు బంధు అవన్నీ పడుతుంది మాకు. కాకపోతే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఇక్కడ భూమి లేదు ఏం లేదు అని చెప్పి ఆ ఊరలతో కొట్టించుడు, వీళ్ళు మా మీద కొట్టుడు, ఇట్లా బాగా సార్లు అయింది. ఎక్కడ పోయినా ఏమైనా కూడా మాకు అస్సలు న్యాయం అనేది జరుగుతలేదు. మాకు న్యాయం కావాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చినా కూడా ఆ సార్ ఏమన్నాడు, కొద్దిసేపు కూర్చోండి అది అని అన్నాడు. మళ్ళీ అయిపోయినాక అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు అయ్యూరి అది ఇదని అంటున్నాడు. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మరి న్యాయం జరగాలని మీకు ఇక్కడికి వచ్చినాం మేము. అమ్మా చెప్పండి, ఏంది, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు భూమి విషయంలో? రాయగడాపురం మా భూమి ఉన్నది. మేము పత్తులు కందులు అన్నీ వేసుకొని తింటున్నాం. అందులో మాకు ఇల్లు ఉన్నది. మా ఇంట్లో కూడా మాకు రానిస్తలేరు. మాకు ఈ రైతు బంధువులు పైసలు పడుతున్నాయి, దాని మీద లోన్ తీసుకున్నాం. మాకు అన్నీ జరుగుతున్నాయి. మాకు పట్టాలు ఉన్నాం కానీ మాకు పట్టాలు లేదని మాకు కొడతారు, తీరుతారు, కట్టబట్టి కొడతారు. గుడ్డలు బట్టి కొట్టినా కానీ మేము కొట్టించుకుంటున్నాము, వస్తున్నాం. మా భూములు మాకు రావాలని మేము పోరాడుతున్నాం. మా భూమికి మాకు రావాలి. రైట్ గా ఇదైతే బాధితులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా తమకు న్యాయం చేయాలి. ఏదైతే తమకు సంబంధించినటువంటి పట్ట భూమిలో కూడా ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు, అడిగినందుకు కూడా తమపై దాడి చేసి కూడా ఇబ్బందులకు గురి చేస్తామని తెలుపుతున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికారులందరికీ కలిసినా కూడా తమకు న్యాయం జరుగుతుందని అయితే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేసి తమ భూమి తమకు ఇప్పించాలని వీళ్ళు ఇటు అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.